తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేయగలిగే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి ప్రజలకు పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని చెబుతున్న నేపథ్యంలో మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని గోపి డిమాండ్ చేశారు. ఖజానాలో పైసలు లేవని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎట్లా చేస్తుంది, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి అని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే ప్రధాన ఆధారం అనే విషయాన్ని ప్రజలు గమనించాలని గోపి అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఫండ్స్ తెచ్చి పల్లెలను అభివృద్ధి చేసే బాధ్యత బండి సంజయ్ కుమార్దేనని ఆయన హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూసారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే దిశగా ఎన్నికలలో ఓట్లు వేయాలి. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కారకాలుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినదే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి గిట గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసినట్టయితే వారి ముఖ్యమంత్రి గారే స్వయాన మా దగ్గర నయా పైసా లేదు, అప్పులు కట్టుడు తప్ప మేము చేసే ప్రక్రియ లేదని చెప్పింది. మరి దీన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెబనే సీఎం గారే స్వయంగా ప్రకటించారు మా దగ్గర రూపాయి లేదని చెప్పి. అభివృద్ధి కారకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఉంటున్నది. గౌరవ పార్లమెంటు సభ్యులు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ నుండి వారి ఎంపీ ల్యాడ్స్ నుండి శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి చాలా అన్నట్టు వీళ్ళు మన జిల్లాలోని ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఆర్ఎస్ నిధుల నుండి అంబులెన్స్లు ఇస్తున్నారు, ఒక మంచి పరికరాలను ఇస్తున్నారు. అదే రకంగా 10వ తరగతి విద్యార్థుల కోసం సిఆర్ఎస్ నిధుల నుండి 20,000 మందికి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసిండ్రు, మీరైతే చూసిండ్రు. అదే రకంగా 10వ తరగతి పిల్లల యొక్క ఫీజు యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా తనే తీసుకొని పిల్లలందరికీ ఫీజులు కట్టింది. మరి పిలవగానే పలికే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారు చాలామంది తంగలపల్లి నుండి వివిధ సామాజిక వర్గ నాయకులు కానీ కమ్యూనిటీ హాల్ల కోసం కానీ అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ఎంపీ గారిని కలవడం, వారు వాటిని